ఎన్నికల సమయంలో నేతలంతా గెలిచే నియోజకవర్గాలను వెతుక్కుంటారు. అది సహజం. కానీ మాజీ మంత్రి ఖమ్మం ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు విషయంలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నం. తుమ్మల పోటీ చేస్తే మా నియోజకవర్గం నుంచి చేయాలంటున్నారు కొందరు. అదెలా కుదురుతోంది? మేము ఆయన్ను ఎలా వదిలిపెడతాం అంటున్నారు మరికొందరు. ఇలా ఖమ్మం జిల్లా నేతలు తుమ్మలపై తెగ ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇంతకీ తుమ్మల కోసం 2 నియోజకవర్గాల కార్యకర్తలు ఎందుకు పట్టుబడుతున్నారంటారా? ఇప్పుడు చూద్దాం. తుమ్మల నాగేశ్వరరావు ఈ పేరు తెలియని రాజకీయ జిజ్ఞాసులుండరు. ఈయనది ఖమ్మం జిల్లా దమ్మపేట మండలం గుండుగులపల్లి. తెలుగుదేశం పార్టీతో తన పొలిటికల్ కెరీర్ ను స్టార్ట్ చేసిన తుమ్మల 1985, 1994, 1999 ఎన్నికల్లో సత్తుపల్లి నియోజకవర్గం నుంచి గెలుపొందారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేశారు. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో సత్తుపల్లి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం అయింది. దాంతో తుమ్మల ఖమ్మం అసెంబ్లీకి షిఫ్ట్ అయ్యారు. అక్కడి నుంచి విజయం సాధించారు. సత్తుపల్లి ఎమ్మెల్యేగా సుదీర్ఘకాలం పనిచేసిన ఆయన మంత్రిగా చిన్న నీటిపారుదల శాఖ, ఎక్సైజ్ శాఖ, భారీ నీటిపారుదల శాఖ, రోడ్లు, భవనాల శాఖలను సమర్థంగా నిర్వహించారు. జిల్లాలో కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా ఖమ్మం జిల్లా సర్వతోముఖాభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. సత్తుపల్లిలో అయితే విద్య, వైద్యం, సాగునీరు, తాగునీరు, రోడ్లు, భవనాలు ఇలా అనేక మౌలిక వసతులు కల్పించారు. ఇందుకోసం కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. జిల్లాలో అనేక ప్రాజెక్టులకు రూపకల్పన చేసి వినియోగంలోకి తీసుకొచ్చారు. అందుకే ఆయనకు జిల్లా వ్యాప్తంగా బలమైన క్యాడర్ ఏర్పడింది. అభివృద్ధి పనులతో పాటుగా తుమ్మల జిల్లా ప్రజల అభిమానాన్ని కూడా చూరగొన్నారు. తుమ్మల నాగేశ్వరరావు హయాంలో జిల్లాలో అభివృద్ధి పరుగులు పెట్టిందనే విషయాన్ని రాజకీయ ప్రత్యర్థులు కూడా అంగీకరిస్తారు. ఖమ్మంలో పోటీ చేసి గెలుపొందినప్పటికీ తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టకపోవడంతో తుమ్మల ప్రతిపక్ష శాసనసభ్యుడిగానే ఈ 5 ఏళ్లు కొనసాగారు. విపక్ష శాసనసభ్యుడిగా ఉన్నప్పటికీ అధికార పార్టీ నాయకులు సాధించలేని రీతిలో తుమ్మల ఖమ్మం నియోజకవర్గ అభివృద్ధికి 100 కోట్ల నిధులు సాధించారు. ఏ పదవి తోడు లేకుండా కేవలం శాసనసభ్యుడిగా ఉండి ఖమ్మం నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులు చూసి పక్క నియోజకవర్గాల ప్రజలు ఆశ్చర్యపోయారు. తుమ్మల ఈసారి తమ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే బాగుంటుందని మనసులో అనుకున్నారు కూడా. ఇక అసలు విషయానికి వస్తే ఖమ్మం జిల్లాలో ఖమ్మం, కొత్తగూడెం, పాలేరు నియోజకవర్గాలు మాత్రమే జనరల్ కేటగిరీలో ఉన్నాయి. దీంతో ఖమ్మం సరిహద్దులో ఉన్న పాలేరు నియోజకవర్గ ప్రజలు పార్టీ క్యాడర్ రానున్న ఎన్నికల్లో పోటీ చేయాలని తుమ్మలపై ఒత్తిడి తెస్తున్నారు. పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే భారీ మెజారిటీతో గెలిపిస్తామని ఒట్టేసి మరీ చెబుతున్నారు. ఇటీవల ఢిల్లీకి చెందిన ఒక సంస్థ చేపట్టిన సర్వేలో తుమ్మలకు ఉత్తమ శాసన సభ్యుడిగా గౌరవం దక్కింది. ఆ సంస్థ తుమ్మలకు అవార్డు కూడా ఇచ్చింది. రీసెంట్ గా పాలేరు నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో సర్పంచ్లు, కార్యకర్తలు తుమ్మలను కలిశారు. తమ విజ్ఞప్తిని పరిశీలించాలని రిక్వెస్ట్ చేసుకున్నారు. ఇది తెలుసుకున్న ఖమ్మం తెలుగుదేశం పార్టీ నాయకులు ఎట్టి పరిస్థితుల్లోనూ తుమ్మలను వదులుకోకూడదని డిసైడ్ అయ్యారు. ఈసారి కూడా ఖమ్మం నుంచే పోటీ చేయాలని పట్టుబడుతున్నారు. అంతేనా, తుమ్మలను పాలేరుకు ఆహ్వానిస్తున్న వారిపై రుసరుసలాడుతున్నారు. పాపం తుమ్మల కూడా ఎటు వెళ్లాలో తేల్చుకోలేని అయోమయ స్థితిలో పడ్డారు. పార్టీ నిర్ణయమే తన నిర్ణయమని, పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేస్తానని తనను కలిసిన కార్యకర్తలకు చెబుతున్నారు. 5 ఏళ్ల పాటు పదవిలో ఉన్న వారిపై ఎక్కడైనా అంతో ఇంతో అసంతృప్తి ఉండడం సహజం. కానీ తుమ్మల విషయంలో ఇందుకు పూర్తి భిన్నం. 2 నియోజకవర్గాల ప్రజలు తుమ్మలను కోరుకుంటుండడం పట్ల జిల్లాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. గతంలో తుమ్మల సత్తుపల్లి నుంచి పోటీ చేసే సమయంలో సరిహద్దు జిల్లా కృష్ణాకు చెందిన నాయకుల నుంచి కూడా అప్పట్లో ఆయనకు ఇదే విధమైన పరిస్థితి ఎదురైంది. ఆయా జిల్లాకు చెందిన నాయకులు తుమ్మల సత్తుపల్లిలో చేసిన అభివృద్ధిని చూసి తమ ప్రాంతంలో పోటీ చేయాలని పట్టుబట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అయినా తుమ్మల తన సొంత నియోజకవర్గం సత్తుపల్లికే ప్రాతినిధ్యం వహించారు. తెలుగుదేశం పార్టీ అధిష్టానం పాలేరు ప్రాంత ప్రజల మనోభావాలను ఎలా రిసీవ్ చేసుకుంటుందో, తుమ్మల ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే. మొత్తంగా ఈ 2 నియోజకవర్గాలకు చెందిన కార్యకర్తల ఒత్తిళ్లతో తుమ్మల ఉక్కిరిబిక్కిరవుతున్నారు.